మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మొన్న వరదలు వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది ఇళ్లలో కూడా నీరు వచ్చేయడం జరిగింది. ఈ శ్రీరంగపట్నం గ్రామానికి బురద కాలువలు పూర్తిగా గత 5 ఏళ్ళు కూడా తీయకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు బెంట్లు కొట్టేస్తున్నాం. వర్షాకాలం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి క్షణం ఒక గండం, ప్రతి క్షణం ఒక ఏం జరుగుతుందన్న భయాందోళనతో ఈ యొక్క గ్రామం ముందుకు నడుస్తుంది. వర్షాలు వచ్చేసి వరదలు వచ్చేస్తున్నాయి, ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రతిసారి ఆఫీసుల్లో సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నాయకులు అందరం కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నాం. అయినప్పుడు కూడా మొన్న వరదకి కొంచెం ఎక్కువ రావడం వల్ల నీళ్ళు కొంతమంది పునర్వాస కేంద్రాలు కల్పించాము. పునర్వాస కేంద్రాల్లో స్కూళ్ళకు షిఫ్ట్ చేసి చంటిపిల్లలకు పాలు, నీళ్లు, అదేవిధంగా భోజనాలు, టిఫిన్లు సక్రమంగా అందజేసి వాళ్ళ దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ గారు కూడా వారి సొంత ఖర్చులతో దుప్పట్లు కూడా పంపిణీ చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. దాని ప్రభుత్వం దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఆ ప్రణాళికల్లో ఒక బడ్జెట్ తయారు చేసి బాధితులను అందరినీ కూడా ఆదుకునే విధంగా కూడా ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. దాని ప్రకారం కూడా నష్టపరిహారం కూడా చెల్లిస్తాం. ఈరోజు తక్షణ సాయంగా బియ్యం, కూరగాయలు, అదేవిధంగా 3000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొన్న వచ్చి కూరగాయలు యొక్క కిరాణా సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా ఎంతమంది బాధ్యతలు ఉంటే అంతమందికి కూడా 3000 చొప్పున ప్రతి బాధ్యత కుటుంబానికి కూడా 3000 ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నాం. త్వరలో నష్టపరిహారాన్ని కూడా అందజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.